సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు సందుపట్ల రామరెడ్డి గారు, అదేవిధంగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రామరెడ్డి గారు మరి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా సభ్యులు, అదేవిధంగా రామనారాయణ గౌడ్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు, ప్రస్తుతం అక్కడ మహాముత్తారం సర్పంచ్, అదేవిధంగా రత్నం సరోజన బక్కయ్య ప్రస్తుత సర్పంచ్ గారు, అదేవిధంగా మరి బైరి కొమరయ్య ఎక్స్ అదేవిధంగా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు తెలంగాణకు ఒక భీమన్న లాంటి బిడ్డ మంత్రంలో వచ్చింది కాబట్టి 100% అక్కడ తెలంగాణ జెండా ఎగరడం ఖాయం. దాన్ని ఎవరు కూడా ఆపలేదు. అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఈరోజు దీక్షలు చేసి మా తెలంగాణ మాకు కావాలి అంటున్నారు, మేము బతకాలి అంటున్నారు. దాన్ని సిపిఎం అనే పార్టీ ఉన్నది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ అని అంటారు వాళ్ళు. సిపిఎం అంటే నేను కమ్యూనిస్ట్ పార్టీ మూర్ఖుల పార్టీ అని నేను పెడుతున్న పేరు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే నివేదిక ఇచ్చిన శ్రీకృష్ణ కమిటీకి ఓ సిగ్గులు అద్దె కూడా లేదు మాట్లాడేదానికి. తెలంగాణకి ఇచ్చిన హామీల గురించి చట్టబద్ధత లేదు అని మాట్లాడుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ 371 రాజ్యాంగంలో లేదా? రాఘవులు గారు, నీ అజ్ఞానం ఏంటి నాకు అర్థం కాదు. దాన్ని కుల్లబడుతుంది కదా, అది చట్టబద్ధత లేదా? ముల్కీ రూల్స్ కు చట్టబద్ధత లేదా? జెంటిల్మెన్ అగ్రిమెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినాడు, జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసుకుంటే ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ను ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసే బిల్లులో పార్లమెంట్ లో పెట్టిండు నెహ్రూ. పార్లమెంట్ లో ఉంది, పార్లమెంట్ రికార్డులో ఉంది బాజాప్తాగా. దానికి చట్టబద్ధత లేదా? ఈ రకంగా అన్ని అబద్దాలు చెప్పుకుంటూ ఒక మూర్ఖుల్లాగా కమ్యూనిస్టం అని చెప్పుకుంటూ బూర్జువాలుగా వివరిస్తున్నారు. కోట్లాది మంది ప్రజలు కోరుతుంటే ప్రజల కోరికను మన్నించారట సిపిఎండు. వానికి ఉన్న ప్రాంతీయ అహంకారం, కులాహంకారాన్ని తెలంగాణ మీద రుద్దానట, వాని జెండాలు పట్టుకునేట ప్రజలు తిరగానట. ఈ రకంగా కొంతమంది ద్రోహులు మాట్లాడుతూ ఉన్నారు. న్యాయం అన్నది మా తెలుగుదేశం పార్టీలో లేదు. అసలు వాస్తవంగా తెలంగాణ గురించి ఏ పార్టీలో కూడా సభ్యత లేదు. ఇది వాస్తవంగా చెప్పాలి. ఇన్ని రోజులు నేను తెలుగుదేశం పార్టీలో ఒక ఏడుపు ఒకటి తక్కువ ఉన్నది తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి. అదే నేను అడిగిన అన్న మీరుగిన నేను తెలుగు టీఆర్ఎస్ లో కలవాలని ఉన్నదన్న, మీ యొక్క ఆశీర్వాదం ఉండాలంటే లేదు రామన్న, నీకు ఎప్పుడు దర్వాజా తెరిసే ఉంటుంది, మీ అటువంటి వాళ్ళు మన తెలంగాణకు చాలా అవసరం ఉన్నది, ఎందుకు ఆహ్వానించరు, అదే పెద్ద సంతోషం. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు.